హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రణవి మెమరీస్. ఇవాళ అయితే మేము కళ్యాణంకి దండలు కడుతున్నాం అన్నమాట. సో ఇప్పుడైతే ఆ ప్రిపరేషన్స్ అవుతున్నాయి. ఇవాళ పూజకి దండలు కడుతున్నాము, ప్లస్ ఆల్సో కంకణాలు కడతాము. ఆ ప్రాసెస్ అది ఎంత కుదిరితే అంత చూపెడతాను. చూస్తున్నారు కదా, పూల దండల కోసం అంతా ప్రిపరేషన్స్ అంతా అవుతుందన్నమాట. 3 దండలు కడుతున్నారు. మేము చేపించుకుంటుంది ఏంటంటే శ్రీనివాస కళ్యాణము. సో శ్రీనివాస కళ్యాణంలో వెంకటేశ్వర స్వామికి అమ్మవార్లు ఇద్దరికి కలిపి దండలు కడుతున్నాము. దండలు అంటే వెంకటేశ్వర స్వామికి ఏమో ఇలా బ్యాక్ సైడ్ నుంచి ఇలా వచ్చేలాగా, అమ్మవార్లకేమో దండల్లాగా కడుతున్నాం అనమాట. సో అదే సైజు అది అంతా చూసుకొని చేస్తున్నారు. నాకేమి పనులన్నీ ఏమి రావులేండి. మొత్తం అక్కడ ఇనిషియేషన్ అంటే మొత్తం అక్కడ మాధురి, ఝాన్సీ, దివ్యకే ఇవ్వాలి క్రెడిట్. మొత్తం వాళ్ళ ముగ్గురే చూసుకున్నారు. దివ్య అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో లాస్ట్ 10 years నుంచి చేపించుకుంటుందంట. ఇదైతే మాది ఫస్ట్ ఇయర్ అండి అందరం కలిసి చేపించుకోవడం. అయితే మొత్తం ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ అంతా వాళ్ళదే ఉంటుందన్నమాట. అంత బాగా ప్లాన్ చేస్తారు. ఇక నేను సుష్మా అయితే జస్ట్ ఫాలోవర్సే అనుకోండి. అంటే మాకు పెద్దగా ఈ పూజలు ఇవి నిజంగా కూడా తెలియదు. ఇంకా సరే వాళ్ళు చెప్తే అన్ని ప్రాపర్గా ఉంటాయి. ఇదనే కాదు, ఏదైనా ట్రిప్స్కి వెళ్ళినా కానీ మొత్తం మంచిగా ప్లాన్ చేస్తారు. అదే అనిపిస్తుంది. నేను అదే చెప్తా, దివ్య నువ్వు ఏదైనా బుక్ చేస్తే చాలు, ఐటనరీ షేర్ చేయి చాలు, మేము ఫాలో అయిపోతాం, సేమ్ ఐటనరీ కాపీ పేస్ట్ కొడతామని చెప్తూ ఉంటాను అనమాట. ఎప్పుడు క్రూజ్కి వెళ్ళినప్పుడు కూడా, ఫస్ట్ క్రూజ్ వెళ్ళినప్పుడు కూడా మొత్తం దివ్యనే చూసుకుందనమాట. ఇక సో జస్ట్ మేము ఏం చేసాము, ఐటనరీ సురేష్ పంపిస్తే నరసింహ జస్ట్ సేమ్ అన్నిటితో సేమ్ అదే డీటెయిల్స్తో ఫిల్ చేసేసి ఉండే అనమాట. అంటే లైక్ సేమ్, ఇంకా ప్రైస్ అది కొద్దిగా వేరీ అవుతుంది, బట్ దట్స్ ఓకే కదా, సేమ్ అదే ఐటనరీ ఇంకా కాపీ పేస్ట్ చేసి ఉండే అనమాట. సో అట్లా ఇక అంతే, అంత బాగా ప్లాన్ చేస్తారు ప్రతిదీ. అంటే ఇక మనకి ఎక్కడ ఏది చూసుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట. మొత్తం అదే ఇక నేను నరసింహ అయితే డిస్కషన్కే సగం టైం అయిపోతుంది అనమాట. ఇక్కడ కూడా నాకు సుష్మాకి పెద్ద దండలు కట్టడం అంటే అవేమి అంతగా రావన్నమాట. సుష్మా అయినా అట్లీస్ట్ కొద్దిగా చూసి అట్లా కరెక్ట్గా వాళ్ళని చూసి అట్లా ట్రై చేస్తుంది, కానీ నేనైతే జస్ట్ హెల్పింగ్ పాత్రే అనమాట నాది. ఇక్కడ ఎవరికి ఏదైనా కావాలా లేదా పూలు కట్ చేసి పెట్టడం ఇలాంటివే చేయగలను. బిగ్ షాట్ అవుట్ టు దివ్య, ఝాన్సీ, మాధురి, వీళ్ళ ముగ్గురు వల్లే ఈ పూజ ఇది అంతా సక్సెస్ఫుల్గా అయ్యింది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే ఈ ప్రిపరేషన్స్లోకి వస్తే, యాక్చువల్లీ కళ్యాణం వచ్చేసి సాటర్డే రోజు మార్నింగ్ అనమాట. సో కళ్యాణం సాటర్డే కాబట్టి ఫ్రైడే రోజు పూలమాల కట్టడం అని అనుకున్నాం అనమాట. పూలమాలలు కట్టడం, ఇంకేదైనా చిన్న చిన్న పనులు వేరే ఉంటే చేసుకుందాం అనుకున్నాము. మీకు తెలిసిందే కదా అందరికీ ఇక్కడ వీక్ డేస్ లైక్ అందరూ ఇంకా అమెరికానే కాదు ఎక్కడైనా కానీ వర్క్స్ అన్నీ ఉంటాయి కదా, ఆఫీస్ వర్క్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి, పొద్దున్న మళ్ళీ పిల్లలు స్కూల్స్ ఇవి ఉంటాయి కాబట్టి ఈవినింగ్స్ కొద్దిగా అంటే ఇప్పుడు అన్నీ ఒకే రోజు చేసుకుంటే ఫుల్ డే ఖాళీగా ఉండేసి అవుతుంది. కానీ ఇక్కడ అలా కుదరదు కదా, ఇక్కడనే కాదు ఎక్కడైనా కానీ కుదరదు కదా. పొద్దున్న స్కూల్లోకి పిల్లల్ని పంపించిన తర్వాత మన ఆఫీస్లో ఇదంతా అయ్యేసరికి ఈవినింగ్ 6-7 అవుతుంది కదా. మళ్ళీ ఇంకా డిన్నర్ ప్రిపరేషన్స్ ఇవన్నీ చేసుకొని ఇంకా అవ్వదు కదా. అందుకని చెప్పి రోజు నైట్స్ కొంచెం అట్లా 3-4 days నుంచి ముందు రోజు కొంచెం నైట్స్ అని అనుకున్నాం అనమాట. సో ఇప్పుడైతే అదే నడుస్తుంది ఇక్కడ. అందుకని చెప్పి ఇది థర్స్డే నైట్ కలిసామన్నమాట. సో థర్స్డే నైట్ ఏంటంటే ఫస్ట్ పూలు కట్టేసి పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుంది అన్నట్టు, అంటే కొంచెం ఈజీ ఉంటుంది మనకి అన్నట్టు. ఇప్పుడైతే 3 దండలు అయిపోయాయి మెయిన్. తర్వాత కొన్ని పూలు మిగిలితే వాటితోటి ఏమైనా వేణిలాగా అమ్మవార్లకు కడదామని ట్రై చేసాం, కానీ పెద్ద వర్కౌట్ కాలేదు. ఇంక ఇది వచ్చేసి సెకండ్ రోజు అనమాట. సెకండ్ రోజు ఏంటంటే కంకణాలు తయారు చేయడము, తలంబ్రాలు బియ్యం కలపడం ఇవన్నీ చేశాక మొత్తం అన్ని టెంపుల్లో చేర్చడం. అంటే మేము కళ్యాణం టెంపుల్లో చేయించుకుంటున్నాము. సో మొత్తం అన్నీ తీసుకెళ్ళి టెంపుల్లో, అంటే నెక్స్ట్ రోజు మార్నింగే కదా, మళ్ళీ సడన్గా అంతా హెక్టిక్ అయిపోకుండా ఒకసారి పూజారి గారు కూడా మొత్తం చెక్ చేసుకుంటారని చెప్పేసి ఇంకా అక్కడ తీసుకెళ్లి పెట్టడం కోసం ఈ ప్రిపరేషన్ నడుస్తుంది ఇక్కడ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రణవి మెమరీస్. ఇప్పుడైతే మేము కంకణాలు రెడీ చేస్తున్నాం, ఇలా చేతికి కట్టుకునేవి రేపు పెళ్లి కోసం అని చెప్పి. సో ఇదిగోండి, ఇన్ని కంకణాలు రెడీ అయిపోయాయి. వీళ్ళిద్దరు ఇంకా ప్రిపేర్ చేస్తున్నారు, నేను మాత్రం జస్ట్ మానిటర్ చేస్తున్నాను. ఎవరి పెళ్లి? శ్రీనివాస కళ్యాణం. మీరు కూడా ఒకసారి చూడండి. ఇప్పుడైతే పెళ్లిలో అతి ముఖ్యమైనది ఏంటి, ఫస్ట్ మనకి జీలకర్ర బెల్లం కదా. జీలకర్ర బెల్లం పెడితే అసలు మొత్తం పెళ్ళి అయిపోయినట్టే అంటారు. తాళి ఈజ్ లైక్ నెక్స్ట్ కదా. ఫస్ట్ పెళ్ళికి ముహూర్తానికి మెయిన్ కావాల్సింది, ముహూర్తం టైంకి పెట్టాల్సింది జీలకర్ర బెల్లమే కదా. సో ఆ ప్రిపరేషన్ నడుస్తుంది అనమాట. జీలకర్ర బెల్లం దంచుతున్నాము అందరం, ఇంకా తలా ఒక చెయ్యి వేసి జీలకర్ర బెల్లాన్ని దంచుతున్నాం అనమాట.
ఈ ప్రిపరేషన్స్ ఇదంతా ఎంత చక్కగా అనిపించింది అంటే ఒక రిలాక్సింగ్ ఏదో నిజంగా ఒక పెళ్లి చేసిన ఫీలింగ్ వచ్చింది. మేమందరం అదే మంచిగా అంటే కాసేపు సరదాగా మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటూ చేస్తున్నాం అనమాట. అదే చూస్తున్నాం కదా, మంచిగా జీలకర్ర బెల్లం అన్ని దంచడము, ఇట్లా అందరం కబుర్లు మీరు చూస్తున్నారు కదా, మంచిగా సరదాగా ఎంజాయ్ చేసుకుంటూ అయితే చేసుకున్నాము ఇలా అంటే శ్రీనివాస కళ్యాణము. ఇది కూడా మాకు ఒక ఏంటంటే మంచి మెమరీ లాగా ఉండిపోతుంది, ఫీల్ గుడ్ అనిపించింది అనమాట. ఇలా ఇలా చేసుకునేటప్పుడు మనకు అన్నీ అంటే లైక్ మన ప్రీవియస్ మెమరీస్, మన పెళ్ళప్పుడు ఏమైంది ఏంటి అనేవన్నీ గుర్తొస్తుంటాయి కదా. అందరూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంటే ఏం గుర్తుంటే అది, ఇప్పుడు గుర్తు లేకపోతే మనకేం గుర్తుండదు లేండి. నాకైతే నిజంగా నా పెళ్ళప్పుడు మొత్తం మా అనితోదినే చూసుకుంది. లిటరలీ నాకు అసలు ఏం గుర్తులేదు. అంటే మా ఇంట్లో పెద్దగా పూజలు ఇది ఉండదు అనమాట. సో అందుకని మొత్తం ఏ టు జెడ్ మా అనితోదిన మల్లేశ్వరిన ఇద్దరు కలిసి జీలకర్ర బెల్లం అయితే ఏంటి, ఆ పూజకు కావాల్సినవి మొత్తం ఏ టు జెడ్, అసలు మా ఇంట్లో ఒకటి కూడా సరిగ్గా అవ్వలేదు. అంటే మొత్తం వాళ్ళే చూసుకున్నారు ఏ టు జెడ్. ఓన్లీ నన్ను పెళ్లి కూతురు చేసింది మాత్రమే నాకు గుర్తుంది మా ఇంట్లో తప్పితే, మిగతా బ్యాక్గ్రౌండ్ పనులన్నీ మా వదిన వాళ్ళు చూసుకున్నారు. సో అట్లా అంటే ఇంకా ఎవరి ఎక్స్పీరియన్స్లు వాళ్ళు షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడైతే ఇక్కడ ఏం చేస్తున్నాం మీకు అర్థమైపోయింది కదా, తలంబ్రాల బియ్యం కలుపుతున్నాం అనమాట. అది కూడా అందరం కలిసి మంచిగా ఒక చెయ్యి వేసి ఇలా కలుపుతారు కదా, అదే 5 మంది కలుపుతారు ఇట్లా అంటారు కదా, అలా అందరం ప్రతి ఒక్కరం చెయ్యి వేసి మంచిగా కలిపామన్నమాట తలంబ్రాల బియ్యము. అది కూడా నాకు మంచిగా అనిపించింది. సో నా పెళ్ళప్పుడు అయితే నాకు ఇవేం నిజంగా గుర్తులేవు. మొత్తం అదే చెప్తున్నాను కదా, మా వదిన వాళ్ళే చూసుకుని ఉండే. ప్లస్ నేనేం పెద్ద ఇన్వాల్వ్ కాలే, అప్పుడు మనకేం తెలియదు కదా ఆ ఏజ్లో అది అంతా. సో ఇప్పుడు ఇలా ఇన్వాల్వ్ అయ్యి చేస్తూ ఉంటే అంటే ఇది ఒక మంచిగా అనిపించింది అనమాట. ఆల్మోస్ట్ ఒక పెళ్లి చేసిన ఫీలింగ్ అయితే వచ్చేసింది. ఇంక ఇప్పుడు ఏంటంటే మొత్తం అన్ని సర్దుతున్నాం అనమాట. అంటే లైక్ ఇంకా టెంపుల్కి తీసుకెళ్లాల్సినవన్నీ ఇగో జీలకర్ర బెల్లం అన్నీ ఒక దాంట్లో పోసేసుకొని పెట్టేసుకుంటున్నాము. ప్లస్ తలంబ్రాలు ఒక దాంట్లో పోసి పెట్టేసుకుంటున్నాం, ఫ్రూట్స్ అన్నీ ఇంకా అన్నీ మొత్తం సర్దేసుకుంటున్నాము. సో దట్ మొత్తం అన్ని తీసుకెళ్ళి మళ్ళీ టెంపుల్లో ఇచ్చేయాలి. మళ్ళీ ఇంకా టెంపుల్ క్లోజ్ చేస్తారు కదా, సో ఆయగారు ఏంటంటే 7 కల్లా తెచ్చి ఇవ్వమన్నారట. సో అందుకని ఫాస్ట్గా అన్నీ ప్యాక్ చేసేసుకొని ఇంకా 2 కార్లలో వెళ్తున్నాం అనమాట. కొంతమంది ఉన్నాం కదా అందరం కలిసి వెళ్ళేసి అక్కడ పెట్టేసి ఇంకా మిగతా ఏం కావాలి ఏంటి అక్కడ పనులు కూడా అన్నీ చూసుకొని మళ్ళీ పొద్దున్నే ఏంటంటే కొంచెం ఇబ్బంది అయిపోతుంది కదా, పెళ్లి టైంకి వెళ్ళిపోతే సరిపోతుంది అన్నట్టు మిగతా పనులన్నీ ఇక్కడ చేసేసుకుంటున్నాము. ఎవరి పనులు వాళ్ళు అందరూ ఇట్లా టక్ తీసుకొని చేసుకుంటున్నారు చూడండి. అది ఇలా అంతా మంచిగా అందరం షేర్ చేసుకొని చేయడం కూడా చాలా బాగా అనిపిస్తుంది. పెళ్ళి అంటేనే ఒక సందడి, ఇట్లా అంతా ఒక మంచి గుడ్ అట్మాస్ఫియర్ క్రియేట్ అయిపోతుంది కదా. ఆ పనులలోనే మనకు ఒక టైప్ ఆఫ్ మంచి పాజిటివ్ వైబ్ అయితే వస్తుంది పక్కా. నా పరంగా చెప్పాలంటే నేను ఈ అన్నిటిలో ఇన్వాల్వ్ అయ్యి చేయడం బట్టి నాకు చాలా మంచిగా అనిపించిందనే చెప్పాలి. ఇంకా లైక్ నా వంతు అయితే చాలా లీస్టే, బట్ స్టిల్ ఆ చేసింది కొద్దిదైనా నాకు మంచిగా అనిపించింది. ఇంకా ఇలాంటివి మేము మంచిగా ముందు ఇంకా చాలా చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను. ఇప్పటికీ చూద్దాం, మరి తెలియదు కదా కంటిన్యూ అవుతుంది లేదు అనేది, వి నెవర్ నో. బట్ ఇప్పటి వరకు చేసుకున్నది అయితే చాలా బాగా అనిపించింది. అండ్ మన పిల్లలు ఇంట్లో కూడా మనకు ఆ సపోర్ట్ ఉండాలి కదా, వీళ్ళైతే లిటరలీ మంచిగానే సపోర్ట్ ఇచ్చారనే చెప్పాలి. అంటే లైక్ వాళ్ళ సైడ్ నుంచి ఈక్వల్ సపోర్ట్ ఉంటేనే మనం ఏదైనా చేసుకోగలం కదా. సో మంచిగా అనిపించింది. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, మేము టెంపుల్కి వచ్చేసి మొత్తం అయ్యగారికి అన్నీ ఇచ్చేసి చెప్తున్నాం అనమాట. అంటే లైక్ ఆయన కూడా ఒకసారి అన్ని చెక్ చేసుకుంటున్నారు, రాసిన సామాన్లు అన్నీ వచ్చాయా లేదా ఇంకా ఏంటి అనేది మొత్తం అన్ని డీటెయిల్స్. ఈ టెంపుల్ అయితే నేను ఫస్ట్ టైం వెళ్ళాను. అసలు నాకు ఇక్కడ ఒక డే రోడ్ మీద అక్కడ ఒక టెంపుల్ ఉందని కూడా నాకైతే తెలియదు. బట్ మాధురి, ఝాన్సీ, దివ్య వాళ్ళు రెగ్యులర్గా వెళ్తూ ఉంటారంట. సుష్మకు కూడా నాలాగే ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇంకా అక్కడ అవన్నీ అరేంజ్మెంట్స్ అవి చేసేసుకొని ఇంకా కొంతసేపు అక్కడ వేరే కార్యక్రమాలు అవుతున్నాయి అనమాట. ఏదో అష్టోత్తరం అవి చదవడం అది ఉండే. ఫస్ట్ టైం అండి నేను కూడా చదివాను. నాకైతే అవి పలకడమే రాదు, కానీ మంచిగా వచ్చింది అనమాట. నేనే సర్ప్రైజ్ షాక్ అయిపోయాను, అందరు కూడా షాకే అయ్యారు. అంటే బుక్స్ ఇచ్చారు, బుక్స్లోంచి చూసి చదవడమే. బట్ స్టిల్ ఆ వర్డ్స్ అవి నాకు కొంచెం అంటే అంత బాగా చదవడం రాదు. బట్ నిన్న మాత్రం కొద్ది బాగానే చదివాను అనిపించింది. ఇప్పుడైతే చూడండి మొత్తం అయ్యగారు రెడీ చేసుకున్నవి. తర్వాత మేము ప్లేట్స్ మార్చాము, మళ్ళీ మా ప్లేట్స్ తీసుకెళ్ళి మార్నింగ్ ప్లేట్స్ మార్చాం. కానీ ఇట్లా మొత్తం పెళ్ళికైతే అన్ని రెడీ అయిపోయాయి. ఇప్పుడైతే పవలింపు సేవ అవుతుంది అనమాట. అంటే ఇంకా కర్టన్స్ వేసేస్తారు కదా జస్ట్ పడుకోబెట్టడానికి, దానికి ముందు జస్ట్ ఒక హారతి ఇచ్చేసి పవలింపు సేవ. ఇది కూడా టెంపుల్లో లైవ్ అయితే ఫస్ట్ టైం చూసాననే చెప్పాలి. ఎప్పుడైనా టీవీలో ఇట్లా చూడడమే తప్పితే లైవ్లో ఫస్ట్ టైం ఇలా పవలింపు సేవ చూడడం అయితే నేను.
ఇంక ఇది ఫినిష్ అయిపోయాక అయితే ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసాక రేపు అయితే నేను పులిహోర చేస్తున్నాను అనమాట. దానికోసం అని చెప్పేసి ఇప్పుడు పులుసు చేసి పెట్టేసుకుంటున్నాను. పదండి చూద్దాం. హాయ్ అండి, ఏంటి ఇన్ని ఐటమ్స్ పెట్టుకుని కూర్చున్నాం అనుకుంటున్నారా? ఎందుకు విరాట్? సో ఇప్పుడైతే మేము విరాట్ ఫేవరెట్ ఏంట్రా పులిహోర చేయడానికి అని చెప్పి ప్రిపేర్ అవుతున్నాం అనమాట. సో పులిహోర చేయడానికి విరాట్కి చింతపండు పులిహోర అంటేనే ఇష్టము. సో చింతపండు గుజ్జు, ఇది వచ్చేసి అందరికీ తెలుసు కదా, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరేపాకు, పల్లీలు, నూనె, ఉప్పు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ చింతపండు పేస్ట్, అదే లైక్ పులిహోర గుజ్జు చేస్తాను అనమాట. ఈ గుజ్జు చేసిన తర్వాత అన్నం చేసినప్పుడు మళ్ళీ అన్నంలో గుజ్జు కలిపేసి నేను జనరల్లీ ఆవుపిండి పులిహోర చేస్తా. ఆవుపిండి వేసేసి మళ్ళీ ఏం చేస్తాం, తాలింపు వేస్తాం కదా, అప్పుడు వేరే తాలింపు. ఇదేంటంటే పులుసుకి తాలింపు, పులుసు ఉడకడానికి. అందులో కొన్ని పల్లీలా ఉడికితే కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పి చేస్తున్నాను అనమాట. పదండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ పోసుకుందాం రండి. ఫస్ట్ స్టవ్లో ఏం చేశానంటే గిన్నె పెట్టేసి స్టవ్ వెలిగించి కొద్దిగా ఆయిల్ పోసాను చూడండి, కొద్దిగానే. మళ్ళీ రేపు దాంట్లో వేస్తాం కదా దానికని. మీరు చూస్తే చింతపండు గుజ్జు కూడా రెడీగా ఉంది. ఇప్పుడు దాంట్లో కొన్ని పల్లీలు, కొంచెం స్టవ్ తగ్గించి ఈ పల్లీల వరకు వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత దీంట్లోనే పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసేసి కలుపుతున్నాను చూడండి. కొంచెం ఇది బాగా కొద్దిగా ఇది వేగిన తర్వాత అప్పుడు పులుసు పోస్తాను. ఇంకో 2 నిమిషాలు. ఇప్పుడైతే అట్లా ఒక 2-3 మినిట్స్ వేగిన తర్వాత చూడండి మంచిగా వేగిపోయాయి. చూస్తే మీరు కరివేపాకు అన్ని మంచిగా వేగాయి కదా. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఇంకా పులుసు పోస్తాను చూడండి. ఇది పులుసు, ఇది వేసేసి మంచిగా కలుపుదాము. కలిపేసి ఒక 20 నుంచి 25 నిమిషాలు కొద్దిగా ఉడకనిద్దాం. ఈ పులుసులో ఇదంతా మంచిగా పడుతుంది అనమాట. కొంచెం పైకి ఆయిల్ తేలే వరకు అట్లా చేయండి. అప్పుడు పచ్చివాసన అనేది ఉండదు పులుసులో. పులిహోర చాలా కమ్మగా ఉంటుంది. మీరు కనుక ఎక్కువ ఉడకనియకపోతే కనుక కొద్దిగా చింతపండు ఉడకకుండా అలా ఉంటుంది కదా, అలా ఉంటుంది అన్నమాట. ఇప్పుడైతే చూడండి పులుసు అంతా ఇట్లా బబుల్స్ వస్తుంది కదా మంచిగా. ఆల్మోస్ట్ ఉడికింది. ఇంకొక 10 నిమిషాలు అలా ఉంచేసి బంద్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఈ పులుసు చేసేటప్పుడు ఒకసారి ఇక్కడ అంతా చూడండి, స్టవ్ దగ్గర అంతా ఇట్లా అయింది. ఇంకా ఇగో ఓవెన్ అంతా ఇలా చిందింది చూసారా. ఇంకా అక్కడే కాకుండా ఇగో ఇక్కడంతా చూడండి ఎట్లా చిందిందో. ఇంక ఇక్కడ అంతా చూడండి బండలంతా కూడా పడింది. అందుకనే ఏం చేస్తానంటే కొద్దిగా ఎక్కువ చేసి పెట్టుకుంటే ఇట్లా అంతా ఎప్పుడు ఇంకా అలా అంతా పాప మొత్తం అంతా పడుతుంది కదా అన్నట్టు కొంచెం ఎక్కువ చేసి పెట్టుకుంటే మనం ఒక 4-5 సార్లు మంచిగా చేసుకోవచ్చు. కొంచెం హెవీ క్వాంటిటీలో అట్లా చేసి పెట్టేసుకుంటే. లేకపోతే ఎప్పుడు ఇక ప్రతిసారి చేసినప్పుడల్లా ఈ క్లీనప్ ఏం చేస్తాము ఇంత అన్నట్టు. చూస్తున్నారు కదా మొత్తం అంతా చింది పడుతుంది ఇక అంతా. సో ఇంకొక 10 మినిట్స్ ఉంచేసి ఆఫ్ చేసేద్దాం.
మనకు పులుసు రెడీగా ఉంటే పులిహోర కలపడం ఈజీ. ఇంకా ఏముంది, వేడివేడి అన్నం వండేసి దాంట్లో కొంచెం ఆవపిండి వేసేసి ఇంకా తాలింపు, మళ్ళీ పైన తాలింపు కొద్దిగా చూస్తున్నారు కదా, ఆ తాలింపు వేసేసి ఈ పులుసుని కలిపేసి మొత్తం కలిపి మంచిగా మిక్స్ చేసుకుంటే పులిహోర చాలా బాగుంటుంది. నేను చేసిన పులిహోర అయితే ఇవాళ 2 ట్రేస్కి వచ్చింది. సో ఇంత పులిహోర చేశాను అనమాట ఇవాళ. ఇంక ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ అవర్ వ్లాగ్స్. కీప్ లవింగ్ అస్, కీప్ సపోర్టింగ్ అస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ వీడియోస్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. మీ అందరికీ సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలో చూపెడతాను పదండి. మీరు మా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే, మీకు మా వీడియోస్ నచ్చితే కనుక ఇక్కడ చూడండి, మీరు మా వీడియో కింద ఇక్కడ ప్రణవి మెమరీస్ పక్కన సబ్స్క్రైబ్ ఉంది. ఇప్పుడు నేను క్లిక్ చేసి మీకు చూపెడతాను. సో అలా మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.